5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు 3 వచనాలు మనం చదువుకుందాం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రం. నేడు నిరంతరము ఏకరీతి ఉన్నవాడివి, ఆదులోనే అంత పెరిగిన దేవుడు ప్రభు. ఈ ఒక ఉదయకాల సమయంలో నీ ఆత్మను తోడుగా ఉంచి, ఓ నీ అభిషేకం ఉంచి, ఓ నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచున్నాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం, పరిశుద్ధంగా కూర్చున్నాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. కుడి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంతేకాదు పిల్లరా, ఈ యొక్క వీడియో ద్వారా ఈ స్వరం వింటున్నటువంటి అనేక మంది మరి సహోదరి సహోదరులు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాన్ని మనము పరిశీలన చేసుకుంటూ కాస్త ముందుకు వెళదాం. విధేయత, అవిధేయత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవిధేయత, విధేయత. మొట్టమొదటిగా ఈ లోకంలో పుట్టింది ఏం పుట్టిందండి? అవిధేయతే పుట్టింది. ఈ అవిధేయతను ఎలాగైతే కలిగిందో, అవిధేయతను పారద్రోలటానికి, తొలగించటానికి విధేయత కూడా అవసరమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పిల్లల వాక్యాన్ని చూసుకుంటూ మనం కాస్త ముందుకు వెళదాం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం చూసినట్లయితే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి అవిధేయత, తనకు తెలిసి తెలియక ఇదిగో నేను ఏదో అనాలోచితంగా చేశాను అంటే సరిపోతుందా? నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అవిధేయత అవిధేయతగానే ఉండిపోతుంది. ఆదిలో మనం గమనించినట్లయితే మన మూల పురుషుడైనటువంటి ఎవరండి? ఆదాము ఏం చేశారండి? తనకు కలిగినటువంటి అవిధేయతను బట్టి ఈ లోకంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. హల్లెలూయా. తనకు కలిగిన అవిధేయతను బట్టి లోకంలోనికి పాపం వచ్చింది. ఆ పాపమునకు బట్టే దేవునితో సహవాసం చేయడానికి వారు దూరం అయిపోయారు. హల్లెలూయా. మళ్ళా చూడండి, సంధ్య పొద్దు వేళ వచ్చి ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ వారి జీవితాన్ని ఎంతో చక్కగా అన్యోన్య సహవాసంగా కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వారిని మోసగించడానికి దుష్టుడు కూడా ఏం చేస్తాడు? పొంచి ఉంటాడు. హల్లెలూయా. అదే విధంగా దుష్టుడు పొంచి ఉండి అనేకమైనటువంటి కల్పన కథలు చెప్తూ వారిని మాయ మాటలు చెప్పి మోసగించాడు. ఆ మోసంలో పడిపోయారు కాబట్టి ఏమైపోయిందంటే వాళ్ళు అవిధేయతలకు వచ్చారు. వారి ద్వారా ఈ యొక్క లోకమంతా శపించబడింది. హల్లెలూయా. శపించబడిన తరువాత వారు అవిధేయతను బట్టి దేవునితో సహవాసములు కోల్పోయారు. దానిని బట్టే అక్కడ దేవుడు వారిని ఏం చేశాడు? ఆ ఏదైనా నుంచి బయటికి పంపించేశాడు.
హల్లెలూయా. అప్పటి నుండి కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే విధేయత కోసం కోరుకుంటున్నాడు. నా పిల్లలు చక్కటి సహవాసాన్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళు మరలా నాతో సహవాసం చేయాలి కాబట్టి వాళ్ళు విధేయులుగా మార్చడానికి ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే పిల్లరా ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా విధేయుడిగా వాళ్ళు మారాలని ఎంతో ప్రయత్నం చేసి ఇదిగో వారికి ఐగుప్తు చీకటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత కానానికి చేర్చాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ దేవునికి వారు లోబడక దేవునితో సహవాసం కలిగి ఉండలేక ఆకులు రాలినట్టు వాళ్ళు రాలిపోయారు. ఆకులు రాలినట్టు వాళ్ళు రాలిపోయారు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి సహవాసం చేసి వాళ్ళకు ఉన్నత కృపను జీవాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉంటే ఆ కృపను ప్రతి క్షణం వీళ్ళు నిర్లక్ష్యం చేసి త్రోసి వేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఈనాడు కూడా చూస్తే విశ్వాస జీవితంలో ఉన్నారని చెప్పుకుంటూ దేవుని కృపను పొందుకోలేక వారు నిర్లక్ష్యం చేసి ఆ కృపను కోల్పోయి నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానని తృప్తి పడుతూ వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు మనం ప్రతిదీ గమనించినట్లయితే చూడండి, వాళ్ళు దేవుడితో సహవాసంగా ఉన్నంత వరకు వారికి నాశనం ఉంటుందండి? నాశనం ఉండదు. శ్రమ ఉంటుంది. ఆ శ్రమ వాళ్ళని ఏం చేస్తుంది? శ్రమ శోధన ఏం చేస్తుందంటే దేవునికి మరింత దగ్గర చేస్తుంది వాళ్ళు. అయితే అది గుర్తించకపోతే, అది గమనించకపోతే ఈ శ్రమలు నాకే ఎందుకు రావాలి, ఈ పరిస్థితులు నాకే ఎందుకు రావాలని వారు అనుకున్నట్లయితే దేవుని యందు అవిశ్వాసం ఉంచి అవిధేయత కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళే దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. హల్లెలూయా. అయితే పిల్లరా అక్కడ ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి చక్కటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వాళ్ళు బ్రతకాల్సింది పోయి చక్కగా మరలా ఒప్పుకుంటూ బలిని ఇస్తూ మరలా లోకంలోకి వచ్చి తప్పులు చేస్తూ అదే అవిధేయతలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజమైన సహవాసాన్ని వాళ్ళు గుర్తించలేకపోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి సందర్భంలోనే దేవుడు తానే ఇదిగో వారికి సంపూర్ణటువంటి శక్తిని, సంపూర్ణటువంటి విడుదలను ఇచ్చి వారితో అన్యోన్య సహవాసం చేయాలని ఒక ఆశ కలిగి దేవుడే ప్రవచనాలను ఇస్తూ ఏం చేశాడంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనెను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, అతని భుజం మీద రాజ్యభారం ఉండును. హల్లెలూయా. ప్రవచనాలను ఆయన ప్రవచిస్తూ ఏం చేశాడంటే ఆ సమయం వచ్చిన ప్రవచనాలు ఇచ్చాడు. సమయం వచ్చిన తరువాత కన్యకైన మరియ గర్భము ద్వారా ఆయన ఈ భూమిని చేరుకున్నాడు. దివిని విడిచి భూమికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తన పిల్లలు అవిధేయతలో ఉన్నారు కాబట్టి, తన పిల్లల అవిధేయతను బట్టి ఈ లోకానికి శాపం వచ్చింది, ఈ లోకానికి పాపం వచ్చింది, ఈ లోకానికి చీకటి వచ్చింది కనుక ఆ చీకటి పారద్రోలి ఆ పాపమును విడిపించి అవిశ్వాసం తొలగించి వారిని విజయవంతులుగా చేయటానికి, వారికి నిత్య జీవం ఇవ్వటానికి, సమస్తము వారితో సహవాసం చేయటానికి దేవుని యొక్క కృప అపరిమితముగా మన చుట్టూ తిరుగుతాం. పాపం ఎక్కడ విస్తరించునో కృప అపరిమితముగా. హల్లెలూయా. ఒక్క వంతు పాపం ఉంటే 10 వంతులు కృప తిరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను విమోచించి నీతో సహవాసం చేయటానికి. హృదయమైన తలుపు దగ్గరకు వచ్చి ఈ స్వరం రోజు నిన్ను తడుతూ ఉంది. ఎవరైతే నా స్వరం వింటారో, ఎవరైతే నా స్వరమైన తలుపు తీస్తారో వారి హృదయంలో నేను సంచరించి వారి హృదయంలో నివాసం ఉండి వారితో నేను నాతో వారు కలిసి భోజనం చేస్తూ ఇక్కడ ఎలా ఉన్నామో అక్కడ కూడా నిత్య జీవులు అలా ఉండాలని ఆశ కలిగి విధేయత కలిగినటువంటి స్వరము మన మధ్య తిరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ అవిధేయత కలిగినటువంటి ఆటల ద్వారా ఈ లోకానికి ఎలాగైతే పాపం వచ్చిందో, ఎలాగైతే చీకటి వచ్చిందో అదంతా పారద్రోలడానికి విధేయత కలిగినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు నిన్ను నన్ను సరిచేసి తనతో మరలా సహవాసం చేయాలని కోరుకున్నాడు కనుక ఎవరైతే ఆ స్వరాన్ని వింటారో, ఎవరైతే ఆ రక్తం కిందకు వస్తారో, ఆ విమోచన ప్రణాళికను తెలుసుకుంటారో, ఆ విమోచన గ్రంథానికి ఎవరైతే హక్కుదారులు అవుతారో వాళ్ళను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళను నిశ్చయముగా విడిపించటానికి, నిశ్చయంగా విమోచించటానికి దేవుని
సన్నిధికి, దేవుని రాజ్యానికి వాళ్ళు చేర్చుకోవడానికి ఆయన హృదయం తెరిచి చేతులు చాచి మన కోసం ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, అవిధేయత వలన ఏమొచ్చింది? పాపం వచ్చింది. విధేయత వలన ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. హల్లెలూయా. అందుకోసమే విధేయత కలిగిన వారమై ఏం చేయాలండి? విధేయత కలిగిన వారమై దేవునికి మనము లోబడినప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. 1వ అధ్యాయము 17వ వచనం నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి బాబు. రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఎందుకనినా చూడండి, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము చూడండి ఎంత చక్కగా చెప్పబడుతుందో. నీతిమంతుడు దేని బట్టి బతుకుతాడు? విశ్వాసమును బట్టి. హల్లెలూయా. ఏంటి విశ్వాసము? నీతిమంతుడు ఎవరు? విశ్వాసం ఎవరు? నీతికి కర్తయే విశ్వాసము. హల్లెలూయా. ఆ నీతిమంతుడు నీతిని సృష్టించగలిగిన వాడే యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి నిజమైన విశ్వాసి ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, హల్లెలూయా, వాళ్ళు ఆ గుణ లక్షణాలను కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఈ లోకంలో నీతిమంతులుగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు నీతిని ఆధారం చేసుకుని వారు కలిగిన విశ్వాసమును బట్టి ముందుకు వెళుతూ వారి జీవితాన్ని కొనసాగుతూ వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్తారు. హల్లెలూయా. ఆ నీతి లక్షణం మనలో లేదనుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతామా? కాపాడుకోలేము. అయితే ఎంత నీతిమంతుడైనా ఏదో సమయంలో పడిపోతాడు. అది సహజం. ఎందుకంటే ఈ లోక ప్రభావం మన మీద దాడి చేసినప్పుడు ఎంత నీతిమంతుడైనా పడిపోవాల్సిందే. అయితే పడిపోయిన తర్వాతే ఉంది అసలు కథ. ఏంటి అసలు కథ? ఎవరైతే పడిపోయారో ఇంతేమైనా బ్రతకని అక్కడితో ఉండిపోయారనుకో, వాళ్ళ చరిత్ర అక్కడితో ఆగిపోతుంది, లోకంలో కలిసిపోతుంది. కానీ పడిపోవటమే నీ జీవితానికి మేలు. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే పడిపోయావో, పడిపోయిన ప్రతి వ్యక్తి ఏం ఆలోచన చేయాలి? అసలు నేను ఎందుకు పడిపోవాలి? పడిపోవడానికి గల కారణం ఏంటి వెతుక్కోవాలి. ఇప్పుడు అంతే కదండి. నేను పడిపోయిన ఎవరైనా వచ్చి నన్ను గుద్దాడా, లేకపోతే ఏదైనా గాలి వచ్చి తోసేసిందా, లేకపోతే నేను ఏదన్నా రాంగ్గా ఏదైనా గొడవ పెట్టేశానా ఏంటి అనేది తను ఆలోచించుకోవాలి కదా. అందుకే తనకు తాను ఆలోచించుకుని నేను ఎందుకు పడిపోయానో గ్రహించుకుని ఎవరైతే లేచి వెతుక్కుని సరి చేసుకుంటాడో అక్కడి నుంచి వాళ్ళ జీవితం మార్చబడుతుంది. మరి అన్నాడు ఇలాంటి పడిపోయిన స్థితి రాకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరి చేసుకుంటారు. అందుకే అంటున్నాడు, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడానికి వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. తర్వాత వచనం చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు గమనించాలి. మనము విశ్వాసముగా ఉండి యథార్థంగా ఉండి భక్తి చేసినా కూడా శోధన మన దగ్గరికి వస్తుంది. వస్తుందా రాలేదు? ఎందుకు వస్తుంది? అసలు విశ్వాసంలో నిలబడగలవా, పడిపోతావా, నిన్ను పరీక్షించడానికి వస్తుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే భక్తులు చాలా మంది కనబడుతున్నారు. యోబును పరీక్షించి ఏ లోపము లేకపోయినా పరీక్షించి శ్రమలు శోధనల చేత తన విశ్వాసాన్ని దేవుడు కనుగొన్నాడు. హల్లెలూయా. అబ్రహామును కూడా అలాగే పరీక్షించి తన విశ్వాసాన్ని కనుగొన్నాడు. హల్లెలూయా. అంటే మనం నీతిగా ఉన్నప్పుడు కూడా మన మీదకి ఏమవుతాయి? శ్రమలు వస్తాయి. అయితే మనము ఒకవేళ అనుకున్నంత నీతి లేకపోవచ్చు, అనుకున్నంత యథార్థత లేకపోవచ్చు, అనుకున్నంత ప్రభావం మనలో లేకపోయినా ఏదో ఈ లోకంలో బ్రతుకుతున్నాంలే అనుకుంటూ మనం వెళ్ళిపోతే తప్పు కాదు. కానీ ఒకటి మనం గమనించాలి. ఏదో నా బట్టి నేను పోతున్నానులే, నా బాధ నేను పడుతున్నానులే అనుకుంటే తప్పు కాదు. కానీ
ఉందంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఎవరి మీద ఎక్కువ దేవుని ఉగ్రత వస్తుందంటే దుర్నీతి చేత. దుర్నీతి అంటే అర్థం ఏంటండి అమ్మా? దుర్నీతి అంటే అర్థం ఏంటి? దుర్నీతి అంటే నీతే, నీతి దుర్నీతి, సత్యము అసత్యము. అంటే మంచి పనిని అడ్డగించే ప్రతిదీ. హల్లెలూయా. నీతిని అడ్డగించేదే దుర్నీతి. ఏది నీతి? ఇప్పుడు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాం, దేవుని యందు మనము ఒక విధానంలో మనం ఉన్నాం, ఒక ప్రభావంలో ఉన్నాం అంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, అంతేనండి. ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు అడ్డగిస్తున్నావంటే, దేవునికి ఇచ్చిన సమయం నువ్వు దొంగిలిస్తున్నావంటే ఇప్పుడు ఏమైపోతున్నావు? నువ్వు దుర్నీతిలోకి వెళ్ళిపోతున్నావు లేదా? అంటే జరగాల్సిన దాన్ని జరగకుండా అడ్డగిస్తున్నావు. ఎవరైనా సరే, అవును కదండి. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వటం లేదు. దుర్నీతి అంటే సత్యమును అడ్డగించు, అదే చెప్పాడు కదా క్లియర్గా, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క. అదేనండి, ఒక మంచి పనికి ప్రోత్సాహం చేసే వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా. హల్లెలూయా. ఉదాహరణ, మనం విశ్వాసం కాబట్టి విశ్వాసంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రార్థన సమయం ఉంది. ప్రార్థన సమయం అంటే ఎవరితో గడిపే సమయం ఇది? దేవుడితో గడిపే సమయం. దేవుడు ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడా దేవుడు? అక్కడ లేడా? అక్కడ లేడా? ఎక్కడున్నా దేవుడు ఉన్నాడు. ప్రతి చోట ఈ విశ్వం అంతా దేవుడు ఉన్నాడు. ఆయన లేని స్థలమే లేదు. హల్లెలూయా. అయితే తన పిల్లలతో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన స్థలమును ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆదిలో ఈ యావత్ ప్రపంచం ఉన్నప్పటికీ ఏదైనా తోటను మాత్రమే ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏదైనా తోటని ఎన్నుకుని ఆ ఏదేనులోనే దాన్ని మహిమపరిచి అక్కడే ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను ఉంచి వాళ్ళతో సంభాషణ చేశాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మనవిని ఆలకించేది, దేవుడు మనతో మాట్లాడేది ఒకే ఒక స్థలము, అదే ఆరాధనా స్థలం. హల్లెలూయా. అంటే ఇక్కడే ఎప్పుడు దేవుడు ఉంటాడు, ఎక్కడ ఉండడం కాదు. దేవుడితో మనము మన బాధ అంతా ప్రార్థన రూపంలో దేవునికి మనం మొరణ చేసుకుంటాం. హల్లెలూయా. మన మొరంతా ఇంటికాడ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాం, అక్కడ ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. దేవా నీకు స్తోత్రం అనుకుంటూ మనం విశ్వాసంతో వెళ్ళిపోతున్నాం. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ఒకవేళ నీకు అడ్డగించే సమస్యలు వస్తున్నాయి, మోసగించే సమస్యలు వస్తూ ఉన్నాయి, నష్టపరిచే సమస్యలు వస్తూ ఉన్నాయి, నేను ముందుకు వెళ్ళలేని సమస్యలు వస్తున్నాయి. ప్రభు నువ్వు పదే ప్రార్థన చేస్తూ ఉన్నావు, మంచిది. ప్రతి దానికి జవాబు ఇచ్చే స్థలం ఏది? ఆయన మాట్లాడే స్థలం. అంతేనండి. ఆయన మాట్లాడే స్థలం ఏది? ఇదిగో ఇక్కడ నుండే పులిపిట్ నుంచి ఆయన మాట్లాడు, అంతే కదండి. అప్పుడు అది మనం మన భారమును బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మన అవిధేయత ఏమైనా ఉంటే విడిచిపెట్టి, ఏంటి ప్రభా నా పరిస్థితికి, నాకు ఈ శ్రమ ఏంటి, శోధన ఏంటి, నేను తట్టుకోలేకపోతున్నాను అని మనము భారం కలిగి ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన నీ శ్రమను మాత్రము తీసివేయడు. ఆయన నీ శ్రమను తీసివేయడు, సమస్య లేదు. కానీ నీ శ్రమ నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో మార్గాన్ని చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కసారి విడుదల ఇచ్చిన తరువాత, సమస్యకైనా మంచికైనా చెడుకైనా ఒక్కసారి నిర్ణయం ఇచ్చిన తరువాత దానిని వెనక్కి తీసుకునే అధికారం ఆయన కూడా లేదు. హల్లెలూయా. అయితే తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, చెడును ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దుర్నీతిని అడ్డగించటం ఏంటి? ఇశ్రాయేలీయులందరూ తన రాజ్యం గుండా అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ బాలాకు రాజు ఏం చేస్తాడు? వీళ్ళంతా మందగా వచ్చి ఇప్పుడు నా రాజ్యాన్ని పాడు చేసేస్తారు, నా యొక్క ఏంటి నా దేశాన్ని వీళ్ళు తొలగొట్టేస్తారు, కాబట్టి నా పొలాలు పోతాయి, నా రాజ్యం పోతుంది, కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీయులు నా దేశంలో అడుగు పెట్టకూడదు. హల్లెలూయా. అడుగు పెట్టకూడదు అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని ఎదిరించే శక్తి లేకుండా లేదు, ఎదిరించే శక్తి నాకు లేదు, వాళ్ళు ఇటు రాకుండా నేను వాళ్ళని అడ్డగించాలి, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచన చేస్తే ఎవరు దొరికారు? ఇశ్రాయేలీయుల పక్షంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి బిలాము కనబడ్డాడు. హల్లెలూయా. బిలాము దగ్గరికి వచ్చి ఏం చేశారు? ఇంత ధనం ఆశ చూపించారు.
ఈ బిలాం ఏం చేశాడంటే దేవుని ప్రవక్తగా దేవుని పక్షంగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే దేవుని కాస్త పక్కన పెట్టి ఆ ధనానికి ఆశపడిపోయాడు. హల్లెలూయా. ధనానికి ఆశపడిపోయి ఏం చేశాడంటే ఇప్పుడు ఇతను చేసే పని ఏంటంటే ఆ ఇశ్రాయేలీయులు ఇటుగా రాకుండా వాళ్ళని శపించి నాశనం చేయాలి. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకుంటాడా? ఇతను డబ్బుకు లొంగిపోయి ఇతనేమో శపించడం మొదలు పెడితే ఇతని నోట్లో నుంచి ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు వస్తున్నాయి. హల్లెలూయా. ఆశీర్వాదాలు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. అరే నువ్వేమో నాశనం చేయమంటే ఇంకా నువ్వు వాళ్ళ దీవించడం ఏంటి అనేది కోపం వస్తుంది. కోపం వస్తే అయినా సరే దేవుడు వ్యతిరేకంగా నేను ఏం చేసినా జరగదు. ఇక్కడ నేను ఇలా మాట్లాడితే దేవుడు అలా పలికిస్తున్నాడు కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, నా వల్ల కాదయ్యా నన్ను వదిలేయండి అని తప్పించుకుంటే అతను ధన్యుడవడం. దేవుడికి మహిమ కలుగును. కానీ అతను తప్పించుకోకుండా ఏం చేయడం తెలుసా? దుర్నీతి, నీతిని అడ్డగించడానికి దుర్నీతిని ఉపయోగించి ఒక చెడ్డ సలహా ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటి ఆ చెడ్డ సలహా? ఏంటి ఆ చెడ్డ సలహా? దేవుని ప్రజలను నువ్వు నేను ఏమీ చేయలేము, మన వల్ల కాదు. అయితే దేవునికి వ్యతిరేకమైన పని వాళ్ళు చేస్తే, హల్లెలూయా, దేవునికి వ్యతిరేకమైన పని వాళ్ళు చేస్తే ఆ దేవుడే తన పిల్లలను చంపేస్తాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పని చేసేటట్లు మనము వాళ్ళు ప్రేరేపిస్తే చాలు. సైలెంట్గా ఒక చెడ్డ సలహా ఇచ్చి మనం తోసేసామనుకో, ఆ చెడ్డ సలహాలను ఏం చేస్తుంది? వాళ్ళు చూస్తారు, నమ్ముతారు, మనతో పాటు ఎక్కిపిస్తారు, దేవుడి కోపం వస్తుంది, దేవుడు చంపేస్తాడు అంతే అని చెప్పి ఒక చెడ్డ సలహా ఇచ్చి ఏమంటారు తెలిసే వాళ్ళు? ఇదిగో మీ మోయాబు దేశంలో మీ దేవతలకు బలి ఇచ్చినటువంటి ఆ బలి అర్పణలు తీసుకొచ్చి మీ మోయాబు స్త్రీలు చాలా అందంగా ఉంటారు, వాళ్ళకి అర్ధనగ్నపు వస్త్రాలు వేసి, ఆ అర్ధనగ్నపు వస్త్రాలు వేసి ఒక ప్లేట్లో మీ దేవుడికి అర్పించిన బలి ఆ అర్పణను ఆ ప్రసాదం పెట్టి ఆ ఇశ్రాయేలీయుల మధ్యకి పంపించి ఏంటి? నీతిని అడ్డగించడానికి దుర్నీతికి ఇచ్చే సలహా. వాళ్ళు అడ్డగించి వాళ్ళు పంపించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిలు చూసి మోహించి వాళ్ళు తెచ్చిన దాన్ని తినేసి ఇప్పుడు వాళ్ళు దేవునికి శత్రువు అయిపోతారు. హల్లెలూయా. దేవుడికి ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. ఇక చూస్తూ సహించడు దేవుడు, దేవుడే అడ్డు తొలగించేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు నీతిని అడ్డగిస్తున్నాడు లేదండి? అడ్డగిస్తున్నాడు లేదా? ఇప్పుడు పరలోకం నుంచి ఏమొస్తుందండి? ఉగ్రత. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం నుంచి ఉగ్రత దిగి వచ్చి దేవుని యొక్క కోపం ఈ భూమి మీదకి వస్తుంది. వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఆ రోజు ఇంచుమించు 24,000 మందిని చంపేస్తాడు దేవుడే. తన పిల్లల కోసం రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై మార్గమును సరళము చేసిన దేవుడే తన పిల్లలు అవిధేయతతో దుర్నీతిని వెంబడించారు కాబట్టి, విగ్రహారాధన చేశారు కాబట్టి, వాళ్ళతో వ్యభిచరించడానికి మోహించారు కాబట్టి 24,000 మంది చంపేస్తాడు. సంఖ్యాకాండంలో ఉంటుందమ్మా. హల్లెలూయా. చూసారండి, దుర్నీతిని అడ్డగిస్తే దేవుని కార్యాన్ని, దేవుని సమయాన్ని, దేవునికి వచ్చిన భాగాన్ని మనం అడ్డగించామా, ఆకాశం నుంచి పరలోకం నుంచి దేవుని కోపము చేతులు మనసమాట దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఏంటి ఈ దుర్నీతి వల్ల ఏం చేస్తున్నాం? మనము భక్తిని అడ్డగిస్తున్నాం, దేవునితో సహవాసానికి అడ్డగిస్తున్నాం, దేవునితో మనం గడపలేకపోతున్నాం, గడిపే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వలేకపోతున్నాం. అప్పుడే చూస్తాడు, నువ్వంటే దేవుడికి ఇష్టం కనుక, నువ్వంటే దేవుడికి ప్రేమ కనుక నిన్ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలి అంటే నువ్వు అడ్డగిస్తున్న ప్రతి దాని నుంచి నిన్ను ఒక గో మీద కొట్టైనా సరే నిన్ను దారి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ చివరి దినాలలో కృప అపరిమితముగా మన చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా. ఇంకా కింద చూద్దాం. ఎందుకనగా దేవుని గూర్చి చూడండి, తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విషయమై ఉన్నది. దేవుడు అది వారికి విషయపరచును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని గురించి వాళ్ళకి తెలీదా? ఆ మనుషులకు తెలీదా? తెలుసు. దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదా? తెలుసు. దేవుని కార్యాలేంటో తెలియదా? తెలుసు. దేవుడు మన జీవితంలో ఎన్నడూ ఏ కార్యము చేయలేదా?
తెలుసు చేశాడు. అయినా మనం ఏం చేస్తున్నాం? కావాలనే ఉద్దేశపూర్వకంగా ఏదో ఆశించి మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని సమయాన్ని సరిగ్గా కాస్త నిర్లక్ష్యం చేసి దానికి మొగ్గు చూపుతాం. అంతేనండి. అంటే ఇప్పుడు తెలిసి తప్పు చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా? తెలిసే చేస్తున్నాం కదా. అదే అక్కడే చెప్తున్నా, అదే దేవుడికి తెలియక తప్పు చేసి ప్రభువాలను క్షమించండి ఒక అర్థం ఉంది. తెలిసిన ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాం కాబట్టి ఎంత చక్కటి వాక్యం. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషమైనది. అంటే వాళ్ళకి తెలుసు, అది దేవుడు వారికి విషణపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు. హల్లెలూయా. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల, హల్లెలూయా, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనకు తెలుస్తుందా లేదండి? భూమి, ఆకాశం, చెట్లు, పశువులు, పక్షులు, అవును కదండి. దేవుని వల్ల కలిగిన ప్రతిదీ కూడా మనకి అన్ని కనపడుతున్నాయా లేదండి? అంటే ఇప్పుడు మనం దేవుడు మన కోసము ఇంత అద్భుతమైన శక్తిని, ఇంత అద్భుతమైన కృపను మనకు అనుగ్రహిస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చూస్తున్న ఈ ప్రకృతిని బట్టి, అరే ఈ చెట్టు ఎంత అందంగా ఉంది అంటే, ఈ చెట్టు ఎంత అందంగా ఉందంటే దీన్ని సృష్టించిన దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడు. హల్లెలూయా. పెళ్లి గురించి ప్రవక్త మాట అంటాడు. పెళ్ళిని వివాహ విషయంలో, వివాహం చూసుకునే సమయంలోనట చూడండి, అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయడానికి మనం చూస్తామా? జనరల్గా అందరూ ఏం చూస్తారు? పూర్వం పెద్దలు అనేవారు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలి అని. ఇప్పుడు ఏం చూస్తున్నారు? అమ్మాయి ఎర్రగా పొరగా ఉందా లేదా చూస్తున్నారు, అమ్మాయి ఎర్రగా పొరగా ఉన్నాడా లేదా చూస్తున్నారు. అని ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు చూడాల్సింది అమ్మాయిని కాదు, నువ్వు చూడాల్సింది అబ్బాయిని కూడా కాదు, మరి ఎవరు చూడాలి? వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు వాళ్ళ వయసులో ఉన్నారు కాబట్టి ఎర్రగా బొర్రగా అందంగా ఖచ్చితంగా ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు వివాహ వయసు వచ్చేటప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారో అది నువ్వు చూసినప్పుడు వీళ్ళకు పిల్లలు పుట్టి వీళ్ళ పిల్లల వివాహ సమయానికి వచ్చేసరికి వీళ్ళు కూడా అలా మారిపోతారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వీళ్ళని చూడటం కాదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది చూస్తే వీళ్ళ క్షేమాన్ని నువ్వు ఆలోచించడం. హల్లెలూయా. అది ఎంత లోతైన విషయం చూడండి. ఇప్పుడు అందుకనే ఏమన్నాడు ఇక్కడ? ఈ ప్రకృతిని చూసి అందులో ఏముందో ఏమి దాచబడిందో ఆలోచించుకునేంత విధంగా అంత అందంగా ప్రకృతించాడు. చూడలేదండి. మరి ఇప్పుడు ఆలోచించుకోవాలి వద్దా? అంటే ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంది, అరే ఈ సముద్రం చూస్తే ఎంత అందంగా ఉంది, ఈ కొండలు చూస్తే ఎంత అందంగా ఉంది, ఈ చూడండి పువ్వులు చూద్దాం, చెట్లు అవే, గులాబీ చెట్టే, ఎన్ని రంగులు, అదే ఆకు, అదే కాండము, కానీ రంగులు వేరైపోయి రంగురంగుల పువ్వులు పోస్తూ ఉన్నాయి. ఒకే చెట్టు అనేక రకాల రంగుల్లో పువ్వులు పోస్తూ ఉంది, ఒకే చెట్టు అనేక రకములుగా మారిపోతూ ఉంది. ఈ లోకంలో చూస్తే అంటే చెట్టే ఇన్ని రకాలుగా చేస్తే ఈ చెట్టును సృష్టించిన వాడి గుణం ఇంకెంత అందంగా ఉంది. హల్లెలూయా. అదొకండి. ఇలా మనం ఏం చేయాలి అంటే ఈ సృష్టిని చూసి మనం ఆలోచించి వివేచించుకుని మన ఆత్మీయ జీవితంను సరిచేసుకోవడానికి సృష్టిని చూసి సృష్టికర్తను మనం ఆరాధించాలి. అయితే ఈ అవిధేయతతో కూడిన మనుషులు, విధేయత కలిగిన ఏం చేస్తాడు? దాన్ని చూసి దీని వెనక స్టోరీ ఏంటంటే ఆలోచన చేస్తాడు. విధేయత లేనివాడు ఏం చేస్తాడు? అరే ఇది ఎంత అందంగా ఉందంటే ఆ కింద మాటలు ఎంత చక్కగా ఉంటాయో. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, చెల్లింపడం లేదు, కానీ వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. హల్లెలూయా. ఆలోచించుకోవాల్సింది పోయి మళ్ళీ ఇలాట అవివేక హృదయముతో వాదనలు పెట్టుకుంటారు. ఏంటి? వాళ్ళ సత్యం గురించి వినరు, తెలియదని తెలుసు, చెప్పింది వినరు, అన్ని నాకు తెలిసిందే వేదమని అడ్డుగా వాదిస్తారు.
వాళ్ళ వాదన ఎన్ని పెట్టుకున్న వాదనలు ఏమైపోయి వ్యర్థము. హల్లెలూయా. వ్యర్థమైపోయి వారు అసలు వచ్చిన తప్పల్లా ఇదే అనమాట. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మానవ స్వరూపముగా మార్చిరి. హల్లెలూయా. దేవుడి గురించి తెలుసు, దేవుని శక్తి గురించి తెలుసు, దేవుని మహిమ గురించి తెలుసు. అయినా వాళ్ళు అజ్ఞానంలో ఉండి అవిధేయతలో ఉండి దేవుణ్ణి మరచి దేవుని దేవుడిగా చూడలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుని మహిమపరచలేదు. మరి ఏం చేశారంటే, నేను జ్ఞానవంతుని కదా, వీళ్ళందరూ నా మాట వింటున్నారు కదా, నేను ఏది చెప్తే అదే వింటాను. కాబట్టి ఇప్పుడు నేను ఇలా చేయమన్నాను అనుకో, అలా చేశారంటే వీళ్ళందరూ నేనే గొప్ప, నేనే దేవుడు అవుతా అన్నంతగా వీళ్ళు ఫీల్ అయిపోయి ఏం చేశారంటే పశువుల యొక్కయు చూడండి అక్షయుల దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. పక్షిని దేవుడు చేసేశారు, పక్షి జాతిని దేవుళ్ళుగా చేసి బొమ్మలు చేసి పక్షిని సృష్టించడం మానేశారు, పక్షిని ఆరాధించడం మొదలుపెట్టారు. చతుష్పాద జంతువు అంటే 4 కాళ్ళున్న జంతువు. ఆ 4 కాళ్ళున్న ప్రతి జంతువును ఏం చేశారు? దేవుడిగా పూజించడం. పక్షులను దేవుడిగా ఆరాధిస్తున్నారు, జంతువుల్ని ఆరాధిస్తా ఉన్నారు. ప్రతిమా స్వరూపముగా అంటే వాటి విగ్రహాన్ని, ప్రతిమను, వాటి రూపాన్ని ఒక విగ్రహంగా చేసి నువ్వే మా దేవుడు అని ఆరాధించుకున్నారు. హల్లెలూయా. మరి ఇది విధేయత అవిధేయత. వాళ్ళు తెలిసి కూడా అజ్ఞానంలోనికి చూడండి, ఒక జ్ఞానవంతుడు వాడు అజ్ఞానంలోకి పోయినప్పుడు అనేక మందిని తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే ఆదాము తను ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత పరిశుద్ధుడైనా, ఎంత పవిత్రుడైనా ఓ పక్క మాట వినేసరికి ఏమైపోయాడు? అజ్ఞానంలోకి వచ్చి పాపంలోకి వచ్చి అనేక మందిని పాపంలోకి ఎలా తీసుకెళ్ళిపోయాడో ఈ లోకంలో అనేక మంది నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళు కూడా అనేక మందిని నాశనాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతకు హల్లెలూయా అలా తయారైంది. చెడగొట్టడానికి, చెడిపోవటానికి ఎవరు అనుమతించారు? దేవుని మాటకు లోబడకపోతే ఏం చేస్తాడు దేవుడు? విడిచిపెడతాం లేదా? విడిచిపెట్టేసరికి ఏమైపోతున్నారు వాళ్ళు? భయంకరంగా మారిపోతున్నారు. ఒక్కసారి దేవుడు, అందుకే ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయాలి మనం, ప్రభువా నన్ను పట్టుకోవాలని మన చెయ్యిని పట్టుకోమని ఆయనకి ఇవ్వాలి, కానీ ఆయన చెయ్యి పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. ఆయన చెయ్యిని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేసామనుకో, మనం మానవులము, బలహీనులము. కాసేపు పట్టుకుని అలా ఉండేసరికి ఏమవుతుంది? చెయ్యి లాగుతూ ఉంటుంది, అవును కదండి. ఈ చెయ్యి ఎప్పుడైతే లాగినా మనం ఏం చేస్తాం? పట్టుకోలేక విడిచిపెట్టేస్తాం. అదే ఆయనే మన చెయ్యి గట్టిగా పట్టుకుంటే హల్లెలూయా ఎప్పటికైనా విడిచిపెట్టగలదా? విడిచిపెట్టలేదు. ఆయన శక్తివంతుడు. అర్థమైందండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. కనీసం మనం గంట సేపు చెయ్యి ఉండాలంటే మనం ఉండలేము. అందుకే వాక్యం చదివిస్తుంది ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. హల్లెలూయా. భూమి ఆయన పాదపీఠము. చూడండి, ఇక్కడ కూర్చుంటే ఆకాశానికి ఆయన కూడా ఉందండి. అంత చూడండి, ఆయన రక్షింపనేరకొండినట్లు ఆయన చెయ్యి కొరస కాలేదు, విననేరకొండినట్లు ఆయన హస్తము, ఆయన చెవులు మందం కాలేదు. అంత శక్తి స్వరూపమైన దేవుని మనం ఏం చేస్తున్నామంటే చులకనగా తీసి పడేస్తాం. అదేదండి, చులకనగా తీసి పడేస్తున్నాం. ఆ చులకనగా తీసి పడేయడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే పరలోకం నుండి ఏమొస్తుందండి? ఉగ్రత మన మీదకి వస్తుంది. అది మనము తెలుసుకోలేకపోతున్నాం. ఆ శ్రమ వచ్చినప్పుడు శోధన నలిగిపోతూ ఉన్నాం, అయ్యో ఇవ్వడం కొట్టుకుంటున్నాము. కానీ దీని వెనక కారణం ఏంటో తెలుసుకుని అది రాకమునిపే మనము భయభక్తులతో ఉంటే ఈ సమస్యలు వస్తాయా? రావు కదా.
విశ్వాస జీవితంలో ఇవే ఆటుపోట్లు ఎక్కువగా. ఇంకా అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు అజ్ఞానం చేత కళ్ళు కప్పబడ్డాయి. వాళ్ళ కళ్ళు ఇంకా తెరవలేదు కాబట్టి వారికి తెలిసిందే సత్యము, వాళ్ళకి తెలిసిందే వేదము అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అజ్ఞానం చేత అనేక మందిని సృష్టిని పూజించేలా చేసి నాశనాన్ని తీసుకెళ్ళిపోతా ఉంటారు. అయితే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, ఆయన అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. హల్లెలూయా. కింద కూడా అంటాడు, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావిక ధర్మమును విడిచి పురుషులు అవాంఛనీయమైనవి చేయుచు తమ తప్పిదములను తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు ఖాతులైరి. దేవుని వాక్యానికి అవిధేయత ఎప్పుడైతే అయ్యారో ఇంకా దరిద్రం ఏంటంటే స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు పెళ్లి చేసుకోవటాలు, వ్యవహారాలు చేయటాలు జరుగుతాయంట. జరుగుతున్నాయా లేదండి? భూమి మీద చూస్తున్నామా లేదా? దేవుని చిత్తం బయలుపరచబడుతుందా లేదా? అనేక మంది చూస్తాం. ఇంకా భయంకరమైన విషయాలు, తండ్రి కూతుర్ని కూడా పెళ్లి చేసి ధైర్యంగా చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఎంత సిగ్గు, ఎంత భయంకరం. ఎందుకంటే భ్రష్టత్వానికి అలా అప్పగించబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు. ఎందుకంటే దేవుడి ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ప్రభావం మనము అనుభవించాలి. అది మళ్ళా పోవాలి అంటే మనమే దేవుని యందు దయ కలిగించమని ప్రాధేయపడి ఆ మార్గం చూపించమని ప్రతిపాదుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాను. నైనా తట్టుకోలేకపోగలము. ఎవరో ఒకరి ద్వారా ఒక సలహా, ఎవరో ఒకరి ద్వారా ఒక మార్గం చూపించి ఆ మార్గాన్ని మనకి తప్పిస్తాడు. అలా తప్పించుకున్నప్పుడు మాత్రమే మనము నెమ్మదిని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఎన్నల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేశులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, మాట తప్పువారు, అనురాగరహితులు, నిరాంతులైరి. హల్లెలూయా. ఎన్నో లక్షణాలు ఈ రెండో వచనంలో చదివితే ఇంకో దాని మీద కొన్ని గంటలు ప్రసంగం చేయొచ్చు. వారు క్రియలు బట్టి అర్థమైందండి. అంటే ఏ చెడు దేవునికి విరుద్ధమైనది ఏది మనలో ఉన్నా, ఇంకొక మాటలో చెప్పాలంటే క్లియర్గా కట్ చేశాడు. దుర్నీతి చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? నీతిని, వాక్యమును అడ్డగిస్తాము, సత్యాన్ని అడ్డగిస్తాము. ఎప్పుడైతే మనము సత్యం అనేది వాక్యము, సత్యం అనేది దైవము కాబట్టి దానికి చోటిస్తూ దాన్ని వెంబడిస్తూ మనకు వచ్చేదాన్ని తప్పించుకుంటూ తొలగించుకుంటూ పోతే తప్ప మనం దైవాన్ని నిర్లక్ష్యం పెట్టామంటే కనుక ఆటోమేటిక్గా ఒక్కదానికి చోటిస్తే దాని ప్రభావం అలా 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 పెంచుకుంటూ పోతుంది. లాస్ట్కి చిన్నదే కదా అనుకుంటే చిన్నది ఏమైపోద్ది, ఒకలాంటి ప్రభావాన్ని తీసుకెళ్ళిపోయి మనకి భూమి మీద అవకాశం లేని పరిస్థితులను కలిగి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి చివరిగా అంటున్నాడు, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరుతకులైరి. ఇట్టి కార్యములను అనుసరించేవారు మరణములకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి
చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో అది హల్లెలూయా. వాళ్ళు తప్పు చేయడమే కాకుండా చేసే వాళ్ళతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. ఎంతకాలం ఉన్నాయి అంటే ఇది అంటారు కదా, ఎంతకాలం ఉంటే వాడికి కాకిల కలకాలం బతికే కంటే హంసల నెల్లు బతికితే చాలని వాళ్ళు కొంతమంది అయితే 3-4 ముచ్చట కానీ 2 రోజులు బతికేది ఎన్నాలని నా ఇష్టం ఉంటాడు బతకాలని వాళ్ళు కొంతమంది. అంటే సత్యమును వాళ్ళు అడ్డగిస్తూ వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ జీవితాన్ని పాడు చేసుకున్నారు. కేవలం ఇదంతా ఏంటి అంటే దేవుని యందు అవిధేయత కలిగి ఉండటం వలన. ఆదాము తప్పుకోవడానికి కారణం ఏంటి? ఆ క్షణంలో దేవుని మాట నిర్లక్ష్యం చేయడం వల్లనే కదా. ఈరోజు మనం కూడా అనేక నిందలు అవమానాలు పడటం కారణం ఏంటి? దేవుడికి సరైన సమయాన్ని చోటు ఇవ్వకపోవడమే కదా వల్లే కదా. దేవుడి సమయాన్ని దేవుడికి ఇచ్చేస్తే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాం. దాన్ని బట్టుకుని మనం ముందుకు పోయినప్పుడు ఎందుకు తెలుసా ఇంటిగా చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడంటే 1 గంటను గడిపితే 1000 గంటలు నీకు ఆశీర్వాదం కదమ్మా. మనం ఏం చేస్తున్నాం? ఆ దాన్ని నిర్లక్ష్యం. ఈ కాసేపులో మనం ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే అనుకుంటున్నాను, కానీ నువ్వు గంట గడిపితే 1000 గంటలు నీకు 1000 గంటలు నీకు ఆశీర్వాదం వస్తే ఆ గంటను నిర్లక్ష్యం చేస్తే మరి 1000 గంటలు లాస్ రాదమ్మా. వస్తుందా రాదా? ఖచ్చితంగా. నువ్వు దీన్ని ఉపయోగించుకుంటే నీకు ఎంత మేలైతే ఉందో దాన్ని నిర్లక్ష్యం చేస్తే అంతా కూడా కీడవుతుంది. కాకపోతే మనము లోకరీతిగా ఉన్నంత వరకు దేవుని చిత్తాన్ని ఆశీర్వాదాన్ని గమనించలేదు కాబట్టి మనము లోకం వైపు పరుగులు చేస్తాం. కనిపిస్తున్న దానికోసమే ఆశపడతాం, కనిపించిన దానిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ మన నిర్లక్ష్యం వల్ల ఏంటంటే మన సంపాదన ఒక్కొద్దైతే 10 నష్టం. అది నష్టం ఎలా కలిగింది అనేది పక్కన పెట్టు. ఆయా రీతిలో మనం నష్టం సమకూర్తూ నిందలో అవమానం సమకూర్చడమే జరుగుతుంది, కానీ జయంతో ముందుకెళ్ళడానికి సరిపోతుంది. రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు నష్టం, 10 రూపాయలు అవమానం, 10 రూపాయలు ఏంటి ఇక చిత్రహింసం. అదే దేవుని యొక్క సన్నిధిని మనం గమనించి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారంగా నడిస్తే నువ్వు పడేసుకున్న కూడా గోడకంట్లో పడవు, గోడకంట్లది పడవు. మళ్ళీ అటు తిరిగి అక్కడి నుంచి 90 మంది దారినాయి తిరగనాయి, మళ్ళీ నీకంటూనే పడుతుంది. ఎందుకంటే అది నీ కష్టాతీతం. హల్లెలూయా. ఎన్నడూ దాన్ని ఇంకొకటి పాలు చేయడు. అది నా జీవితంలో ఎన్నోసార్లు గమనించాను, రుజుపరుచుకున్నాను కూడా. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి విశ్వాస జీవితంలో ఉన్న మనం ఏంటంటే ఫస్ట్ దేవునికి లోబడాలి, దేవుని చిత్తం ఏంటో గమనించుకోవాలి, దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ మనం దూరపరచాలి. ఇంకా పెద్ద సమస్య మీకు తెలీదు వాక్యం చెప్తున్న మాటను బట్టి మీకు హెచ్చరిస్తున్నాను. దేవునికి వ్యతిరేకమైంది ఏది మన దగ్గర ఉన్నా అదే మనకి సమస్య తీసుకొస్తుంది. చాలా మందికి తెలుసండి, ఎక్కువగా ప్రతి చిన్న సమస్యకి భయపడిపోయి తాయెత్తులు తెచ్చుకుంటాం. తాయెత్త రూపంలో మన దగ్గర ఏదున్నా అది మనం విలువలో ఉంచేస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండా కొన్ని దెయ్యాలను తెచ్చుకుని మనం మీద పెట్టుకుంటాం. అర్థమవుతుందండి. ఆ వచ్చిన తర్వాత దెయ్యాలు ఏం చేస్తే మనం కుదురుతాయా? కొంచెం మనలో ఉన్న శక్తిని పక్కకు తోసేసి, మనలో ఉన్న జీవాన్ని పక్కకు తోసేసి, మనకి మనశ్శాంతి లేకుండా, మన ఆలోచన స్థిరం లేకుండా గంటకు ఒకలాగా మనం మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడిన మాట గంట దాకా మనం ఉంచుకోలేము. మళ్ళీ గంటకు ఎలా మాట్లాడతామో తెలియదు, పొద్దున ఎలా మాట్లాడతామో తెలియదు, సాయంత్రం ఎలా మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేదానికి కారణం కూడా ఆ మొత్తం గొడవలు. ఇవన్నీ కారణం ఏంటంటే తాయెత్తులు వెనక వచ్చే దెయ్యాలు. తాయెత్తులు వెనక వచ్చే దెయ్యాలు. మనం ఒక విశ్వాసంలో ఉంటూ ఇంకో విశ్వాసాన్ని గౌరవించటం, అభిమానించటం, వేరే దాన్ని తెచ్చిపెట్టుకోవటం. హల్లెలూయా. ఇవన్నీ మనకు సమస్యలను అధికం చేస్తాయి, కానీ అవి ఎన్నడూ మనకి విడుదలను మాత్రం తేవు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే తొలగించి, రాజుల గ్రంథంలో ఒక మాట అంటాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఏలియా ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రజలకు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఈ రాజ్యంలో మంచి చెడు క్షేమం చూడటానికి ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. అలాంటిది దేవుడు ఉన్నాడు, దేవుని ప్రవక్త ఉన్నాడు. దేవుని మాట కాదని ఆ రాజు ఏం చేస్తాడంటే
నా భవిష్యత్తు ఏంటి అని చేసి మేడ నుంచి పడిపోతాడు. నా భవిష్యత్తు ఏంటి అని చేసి బయలుదేవర దగ్గరికి వెళ్తాడు, సోది చెప్పించుకోండి. బయలుదేవరికి దగ్గరికి వెళ్ళి సోది అడిగి నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటాను ఏంటి అనేది సోది చెప్పించుకోవడానికి వెళ్తే దేవుడు కోపం వచ్చేస్తాడు. కోపం వచ్చేసి అడ్డగించి ఇక్కడ దేవుడి ప్రవక్త దేవుడి సేవకుడు ఉన్నాడని నీకు తెలియదా, అలాంటిది కాదని మళ్ళీ ఇక్కడ దైవాన్ని దగ్గరికి ఇంకో చోటకి నువ్వు వెళ్తావా అనేసి చెప్పి ఆ మంచం ఎక్కడ మంచం దగ్గర చెప్పేస్తాడండి. అది అడగటం కోసం మళ్ళీ రివర్స్లో కొంతమంది వస్తారు, ఒక 50 మంది వేసుకుని ఉంటాడు. 50 మంది అడ్డించారు, కాలు బూడిదైపోతారు. 2వ రౌండ్ బూడిదైపోతారు, 3వ రౌండ్ బూడిదైపోతారు, 4వ రౌండ్ బూడిదైపోతారు. ఆ తర్వాత ఒక తెలివైన నాయకుడు వచ్చి బతిమాలుకుని, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అంటే అప్పుడు ప్రేమగా సమాధానం ఇచ్చి, ఇక్కడ దేవుడిని నిర్లక్ష్య పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేశారు కాబట్టి అంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఆ మంచం పన్నాడు మంచం నుంచే పోతాడు పోతాడంటాడంట. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? నీ మధ్య నీలోన కదలాడుతున్న దేవుని నువ్వు లక్ష్య పెట్టడం లేదు, విలువివ్వటం లేదు. ఈరోజు ముగించుకుందాం. ఈరోజు గమనిద్దాం. భర్త పని మీద బయటికి వెళ్ళాడు, వాడు ఎంతో కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వద్దులోకి వాడికి ఏదో కాస్త కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చారు, రాగానే ప్రేమగా మాట్లాడి కాస్త స్నానాన్ని నీళ్ళు పెట్టి అక్కడికి భోజనం వడ్డించి మంచి చెడు కూర్చోబెట్టి అన్ని కింద కూర్చున్న తర్వాత మంచి చెడు మాట్లాడితే తను ఎంత మంచిగా ఫీల్ అవుతాడు. కానీ ఆ వాతావరణం ఉందా ఈరోజు? లేదు. వాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంతమందితో మాటలు పడ్డాడో, ఎంత నలిగిపోయి వస్తున్నాడో నీకు అనవసరం. ఇంటికి రాగానే మొదలెడతారు సోది. వాడు కాలు కడుక్కునేవారు, తానం చేయనివారు, భోజనం చేయనివారు, అడ్డగోళ్ళుగా అన్నీ మాట్లాడి వాడికి మరింత కోపాన్ని పెంచి ఏం చేస్తారు? అక్కడ సమాధానం లేకుండా చేస్తారు. ఎలా ఉంటుందా యజమానికి? ఎక్కడికి వెళ్ళిన సుఖం లేదు, ఎక్కడికి వచ్చిన సుఖం లేదు. ఎంత తాగుబోతులుగా మారిపోవడం కారణం అదే అనేక మంది. హల్లెలూయా. కాబట్టి అలా మనుషులే అలా మారిపోతే మరి దేవుడి పరిస్థితి ఏంటి? తన పిల్లలు తన మాటకు లోపడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ నేను దేవుని నమ్ముకున్నాను మళ్ళీ సన్నిధికి వచ్చి కూర్చుంటే ఊరుకుంటాడా? ఏ విధము చేతనైనను దండించో బంధించో ఇచ్చేది తన పిల్లలు తన వైపు తిప్పుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన ఈవులన్నీ ఇవ్వటం కోసం. హల్లెలూయా. ఈ బాధలన్నీ ఎందుకంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడటం కోసం, ఉన్నతమైన భూమి మీద నీకు ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చి అందరికంటే గొప్పవాడిగా నిన్ను నిలబెట్టాలి. అలాగే అదే స్థితిలో నుంచి నిన్ను నిత్యత్వంలో కూడా వారసత్వ హక్కును చేయని పక్కన చేర్చుకోవాలి. అంత ఆశ మన మీద పెట్టుకున్నాడు కాబట్టే మన క్షేమం కోసం, మనతో సహవాసం కోసం ఉన్నాడు కాబట్టే మనకి అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ మనం తీసుకెళ్తాం. ఎందుకంటే వాక్యం ఎందుకు సెలవిస్తుంది? మనం సరి చేసుకోవడానికే కదా, వినటానికి కదా, నేర్చుకోవడానికే కదా. మరి ఇక్కడికి రాకపోతే ఈ మాటలు మనకు దొరుకుతాయా? ఎలా తప్పించుకోవాలో, రాబోయే ప్రమాదం ఎలా తప్పించుకోవాలో ఏంటి అనేది మనకు తెలుస్తుందా? ఎవరు చెప్పరు. అప్పుడు మనం ఏమవుతున్నాం? మనకి ఏది నచ్చితే ఆ బుద్ధికి తోచినట్లుగా పర్వాలేదు ఏం కాదు అనుకుంటూ వెళ్ళిపోతున్నాం అక్కడే దెబ్బలు పడుతున్నాం. అదేవిధంగా ఒక మాట, అబ్రహాము నువ్వు వచ్చేది పిలిచినప్పుడు అయ్యో దిక్కుమాలుడు, తల్లిదండ్రులు కోల్పోయినాడు, పాపం అలాంటి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. మానవరీతిగా మంచిదే కదా, తల్లిదండ్రులు కోల్పోయిన జాగ్రత్త తప్ప లేదు. కానీ వాడు ఎంతో పాపంతో నిన్నవాడు, శాపంతో నిన్నవాడు. ఇప్పుడు వాడు పాపం శాపం నిన్ను అటగించేస్తాడు. ఆ లోతుని తీసుకొచ్చినందుకు దేవుడు ఏం చేశాడు? అబ్రహాంతో మాట్లాడకుండా పక్కన పెట్టేశాడు. మళ్ళా అబ్రహాం ఎన్నో కష్టాలు పడి శ్రమలు, నిందలు, అవమానాలు, సాగులు ఎదుర్కొని ఆ తర్వాత లోతుని విడిచిపెడితే కానీ మళ్ళీ ఆశీర్వాదం ఉండదు దేవుడు. అదేనండి. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి నిన్ను హెచ్చించడానికి, దీవించడానికి, ఉన్నతమైన స్థానంలో ఉంచడం కోసం ఆయన ప్రోత్సాహపడుతూ ఉంటే దాన్ని గమనించకుండా మన ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ప్రేమించాం కాబట్టి ఏదో రకంగా మన పిల్లలను మనం బుద్ధి చెప్పి సరి చేసుకోవాలి కదా. అలాగే ఆయన మన పట్ల కూడా వ్యవహారం చేస్తున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాటి చెప్తామని మనం ఎప్పుడైతే లోపడతామో అప్పుడు నిశ్చయంగా ఆయన కృప మన మీద ఏం చేస్తుంది? ధారాళంగా. సరే, పాపం ఎక్కడ విస్తరించునో
అక్కడ కృప అపరిమితంగా పనిచేస్తాం. దానికి అంతం లేదు, అంతం లేదు. అంటే ఎంతగా తప్పులు చేసి ఎంతగా చెడిపోయాం కాబట్టే మనల్ని రక్షించడానికి కృప ఎక్కువగా మన చుట్టూ తిరుగుతుంది. అదొందండి. కాబట్టి ఆ కృపకు మనం చోటిస్తే మనం పడిన కష్టమే పడదండి. అన్ని విషయాల్లో నష్టపోయాడు పాపం యోబు. అయినా విశ్వాసం కోల్పోలేదు. 1కి 10 రెట్లు ఆశీర్వాదాన్ని అక్కడ కుమ్మరించాడు. దేవుడికి మహిమ కలుగుగా. దేవుడు అన్యాయస్తుడా ఎప్పటికీ కాదు. ఆయన మనం న్యాయం చేయవాడే, మన సమస్యలు తప్పించుకుని మార్గం ఇచ్చేవాడే, మన ప్రేమ కోసం ఆయన చూస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమించినా మనం దాన్ని గమనించలేదు కాబట్టి మన ప్రేమ కోసం ఆయన చూస్తున్నాడు. ఆ ప్రేమను కలిగి విశ్వాసంతో మనం ముందుకు వెళదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఆయన సాయంత్రం చూద్దాం. దేవుడి మాటలు దీవించండి దాకా ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం.